ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరలా మిమ్మలను కలుసుకోవడం నాకు మిక్కిలి సంతోషం. మీ ప్రతి ఒక్కరికి నా శుభవందనములు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధాత్మనితో అనుదినము అను ఈ క్లుప్త సందేశం ప్రతిరోజు ప్రార్థనా పూర్వకముగా నేను మీకు ప్రసంగిస్తున్నాను. సమయము చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఉపయోగించేటువంటి మాటలు, ఆలోచనలు మీ అనుదిన జీవితమునకు అతి ప్రాముఖ్యముగా మేలుకరంగా ఉన్నాయి. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ప్రభు బిడ్డలారా, ఈ సందేశమును మీరు బాగా వినండి, అంతరంగ పురుషునిలో భద్రపరచుకొనండి, అలాగూ ప్రార్థించండి. అంత మాత్రమే కాదు, ఎదుటివారికి మీరు షేర్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ మీరు ఇంతవరకు జీసస్ మీట్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేస్తే దినము మిమ్మల్ని వెతికి ఈ వర్తమానం మీకు 5:30 ప్రార్థన గూర్చి మీకు సమాచారం వస్తున్నది. తద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది. సరే, ప్రభు యొక్క వాక్యములోనికి మనం వెళ్ళుదాం. కీర్తనలు 39:3. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని. బాగా గమనించండి, నా గుండె నాలో మండుచుండెను. అది మొదటి మెట్టు. రెండవ మెట్టు ఏమిటి? నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. ఇది రెండవ స్టెప్. మూడవ మెట్టు ఏమిటంటే, అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని. ఇంకొక అనువాదములో ప్రార్థించి తిని, ఇంగ్లీష్లో ప్రేయర్ చేసి తిని. బాగా గమనించాలి, మీరు ప్రార్థించేటప్పుడు మీ ప్రార్థనలో ఒక అగ్నిని ప్రభు ఉంచటానికి ఇష్టపడుతున్నాడు. మీ ప్రార్థనలో అగ్ని ఉండాలి. ఆ ప్రార్థనే అద్భుతములను తీసుకుని వచ్చే ప్రార్థన. శత్రువుకు విరోధముగా మీరు ప్రార్థన చేశారనుకోండి, మీ ప్రార్థనలో ఒక అగ్ని సాతానుడు చూస్తే వెంటనే వణికి పారిపోతాడు. మీ ప్రార్థనలో అగ్ని ఉన్నట్లయితే దైవిక స్వస్థత కలుగుతుంది. మీ ప్రార్థనలో అగ్ని ఉందనుకోండి, దైవికమైన సమాధానం మీ ఇంటిలోనికి వస్తుంది. మీ ప్రార్థనలో ఒక అగ్ని ఉన్నట్లయితే మీకు విరోధముగా రూపింపబడు ఆయుధములు వర్ధిల్లకుండా లయమైపోతాయి. సరే, అందుకేం చెయ్యాలి? ఆ మాట చూడండి. మనలో ఒక అభిషేకం ఉంది. ఆ అభిషేకం ఒక అగ్నిలాంటి అభిషేకముగా ఉండాలి. ఆ తరువాత దేవుని వాక్యమును మీరు పైన చదవడం ముగించాలి. కొంచెము నిదానించి, ఒక అధ్యాయము చదివినప్పటికీ నిదానంగా చదివి దానిని కొంచెం ధ్యానం చేయాలి. ఆ వాక్యములో ఏం రాయబడి ఉంది? ఆ మాట ఎవరికి చెప్పబడింది? ఆ మాట ఒక ఆహారము భుజించినట్లుగా మీరు భుజించాలి. అలాగూ ధ్యానించగా మీలో ఒక అగ్ని మండుతుంది. ఆ అగ్నితో మీరు ప్రార్థించడం మొదలుపెట్టినట్లయితే ఆ ప్రార్థనలో ఒక శక్తి ఉంటుంది. ఇదే పరిశుద్ధాత్ముడు మీకు చెప్పమని నా హృదయమును ప్రేరేపిస్తున్నాడు. వాక్యములో ఉన్న అగ్ని మీ ప్రార్థనలో వెల్లడవుతుంది. దాన్ని మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. ఈ దినమందు ఒక వ్యత్యాసమును మీరు చూస్తారు. రాబోవు దినాలు మీకు ఆశ్చర్యమైన దినాలుగా మారతాయి. ప్రార్థించుదాం. మా పరిశుద్ధమైన మంచి తండ్రి, మీ నామములో ప్రార్థిస్తున్నాము. ప్రభువా, కలిసి ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థన శక్తి లేనటువంటి ప్రార్థన, ఎండిపోయిన ప్రార్థన, దేవా, క్రియలేని ప్రార్థనగా ఉండకూడదు. మీ బిడ్డలు ప్రార్థించేటప్పుడు ఒక శక్తి దిగాలయ్యా. ప్రార్థించేటప్పుడు కృప వెల్లడి కావాలి తండ్రి. అలాంటి ఒక బలమైన కృప మీ బిడ్డల మీద కుమ్మరించి, ప్రభువా, ఎవరెవరి చెవిలో ఈ ప్రార్థన స్వరం వినబడుతుందో వారిలో అగ్ని వారిని కప్పునట్లు ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించండి, ఈ దినమంతా నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మరలా కలుసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841252836 మరియు 729955
463633. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.